Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో ఈ పిల్లలకి పరీక్షల సమయంలో ఎలాంటి ఆహారం మంచిది, అలాగే వాళ్ళకి రోగాలు రాకుండా ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా నిద్రపోవాలి అనే విషయాల గురించి చర్చించుకుందాము. ముందు ముఖ్యంగా ఎప్పుడు పరీక్షలు వచ్చినా కూడాను పిల్లల్ని టెన్షన్ పెట్టకండి. ఆ పిల్లలు ఎగ్జామ్ కాస్త అటు ఇటుగా రాసినా వచ్చే కొంపలు మునిగేది ఏమీ లేదు. ఇలాంటి పరీక్షలు ఎన్నో రాస్తూ ఉంటారు. కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడాను, కాస్త తక్కువ మార్కులు వచ్చినా కూడాను తల్లిదండ్రులు మీరు టెన్షన్ పడి పిల్లల్ని టెన్షన్ పెట్టకండి. ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు తనదైన రీతిలో ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. కేవలం ఇప్పుడు పరీక్ష సరిగ్గా రాయనంత మాత్రాన, సరిగ్గా మార్కులు రానంత మాత్రాన వాళ్ళు పనికి రారేమో, వాళ్ళ జీవితం అంతా ఆగిపోతుందేమో అని అనవసరపు టెన్షన్లు పెట్టుకొని మీరు పిల్లల్ని స్ట్రెస్కి గురి చేయకండి. అలాగే మీరు కూడాను స్ట్రెస్కి లోనవ్వకండి. ఇంకపోతే మరి కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ పరీక్షా సమయం అనేది పిల్లలకి ఇబ్బంది లేకుండా పాటించవచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది కొన్ని మంచి ఆహారపు అలవాట్లు. నెంబర్ 2 స్లీప్ అంటే నిద్ర, మూడవది వాటర్, అండ్ నాలుగవది మైండ్ రిలాక్సేషన్. ఈ పర్టికులర్గా పరీక్షల సమయంలో మీరు ఇబ్బంది పడకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, రెండవది వాళ్ళ నిద్ర అలవాటు ఎలా ఉండాలి, వాళ్ళ విహారాలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఎక్కడ తిరగాలి ఎట్లా అనేది ఒకటి ఎలా ఉండాలి, నాలుగవది వాళ్ళ మైండ్ ఎలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 విషయాల గురించి వివరిస్తాను. ఇప్పుడు పరీక్షల సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే అనుమానం ఉంటుంది. అంటే మామూలుగా ఇన్ని రోజులు 365 రోజులు రాని అనుమానాలన్నీ కూడాను పిల్లల విషయంలో ఈ పరీక్షల సమయంలోనే వస్తూ ఉంటాయి. చాలామంది మామూలు రోజుల్లో పర్వాలేదులే అని ఊరుకుంటామండి, అంటే ఇప్పుడైతే ఎగ్జామ్లో టైంలో కదా రిస్క్ తీసుకోలేమని పిల్లల్ని పరిగెత్తుకొని తీసుకొస్తూ ఉంటారు. పిల్లల కన్నా ఎక్కువగా వీళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా సింపుల్. మీరు 365 రోజులు ఆరోగ్యకరమైన అలవాట్లు ఏవైతే మీరు పాటిస్తున్నారో వాటిల్ని రిపీట్ చేయాలి. అంతేగాని స్పెషల్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. టైంకి తినండి. టైంకి అన్నప్పుడు కనీసం 4 గంటలకి ఒకసారి తినడం మంచిది. మరీ వెంటనే కంటిన్యూస్గా నములుతూ ఉండే బదులు, అలాగే అసలు తిండి తినకుండా ఎక్కువ గ్యాప్ పెట్టకుండా ప్రతి 3-4 గంటలకి స్మాల్ అమౌంట్స్ ఏదైనా తింటూ ఉండడం వల్ల ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ శరీరంలో ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి, నీరసం రాకుండా ఉంటుంది, అలాగే వేరే ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. రెండవది, చాలామంది ఎగ్జామ్ టైంలో చాలా ఏదో హడాబడి పడిపోతూ పైపైన నములుతూ ఉంటారు. ఆ పైపైన నమలడం వల్ల సరిగ్గా డైజెషన్ అనేది కాదు. ఎందుకంటే మన కడుపులో పళ్ళు, టీత్ అనేవి నోట్లో ఉంటాయి కానీ కడుపులో ఉండవు కదా. మరి సగం నమిలే అన్నము కడుపులో ఈ వికారం కలుగజేస్తుంది. అలాగే వాంతులు, గ్యాస్ రావడము, అసిడిటీ పెరగడము లాంటివి అవ్వచ్చు కూడాను. కాబట్టి బాగా మెల్లిగా నమిలి తినాలి. ఎందుకంటున్నానంటే చాలామంది పిల్లలకి ఎగ్జామ్ టైంలోనే వాంతులు అవుతున్నాయండి, వికారము, అసలు ఏమి తినటం లేదంటారు. ఏం పర్వాలేదు, వికారం అది లేకుండా ఉండాలంటే ఈ వికారం ఉండడానికి కారణం కూడాను కొంత సైకలాజికల్, కొంతనం వాళ్ళు తినే టెన్షన్ వల్ల. కాబట్టి మెల్లిగా బాగా నమిలి తినడం అనేది చాలా మంచిది. మూడవది, ఎట్ ఏ టైం ఎక్కువ తినేసి తర్వాత ఎక్కువ 6 గంటలు చదువుకుంటాను అని కాకుండా స్మాల్ అమౌంట్స్ తింటూ ఉండడం వల్ల డైజెషన్ స్మూత్గా సాగిపోతూ ఉంటుంది. సో స్మాల్ అమౌంట్స్ 4 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండండి. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎప్పుడు అయినా కూడాను హై క్వాలిటీ ఫుడ్సే మంచివి. హై క్వాలిటీ ఫుడ్స్ అన్నప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్స్, అలాగే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్స్, ఇవి ఎప్పుడు 365 రోజులు అందరికీ మంచివే. హై క్యాలరీలు ఉన్న ఫుడ్స్ మామూలుగా అయితే అవసరం లేదు, కానీ ఎగ్జామ్ సమయంలో తీసుకోవచ్చు. కానీ అలాగని విపరీతమైన స్వీట్లు లాంటివి తినకండి.
కాబట్టి మామూలు గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉండే రిలీజ్ చేసేవి ఫుడ్స్ తీసుకోవచ్చు. అంటే అన్ని రకాల కూరగాయలు మంచివే, ఆకుకూరలు మంచివే, పప్పులు ఇవి తింటూ ఉండవచ్చు. మధ్య మధ్యలో వాళ్ళకి ఆకలేస్తుంది, ఒకసారి ఎగ్జామ్ దీంట్లో ఎక్కువ ప్రిపేర్ అవుతారు కాబట్టి తొందరగా ఆకలేస్తుంది. అలాంటి సమయంలో వెంటనే అన్నం తినలేరని చెప్పేసి వేరే ఏవో చిప్స్ లాంటివి బయట దొరికేవి తింటూ ఉంటారు, అది పొరపాటు. ఆ సమయంలో మీరు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు, లేదా రకరకాల ఫలాలు అంటే పళ్ళు, ఫలాలు అంటే ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. అంటే మన టైం రెగ్యులర్ టైం కాక మధ్య మధ్యలో ఆకలి వేస్తున్నట్లయితే అవి డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల ఈ ఆకలి కూడా రెగ్యులేట్ అవుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కూడా స్టడీగా మెయింటైన్ అవుతాయి. సడన్గా షుగర్ లెవెల్ పెరగడం మంచిది కాదు, తగ్గడం మంచిది కాదు. అలా కాకుండా కొంతమంది చాక్లెట్లని కూల్ డ్రింక్స్ అని తీసుకుంటారు, దానివల్ల సడన్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, దానివల్ల మైండ్ ఇరిటేట్ అవ్వడం లాంటిది కూడా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు అట్లాంటివి అవాయిడ్ చేయండి. మరి ఇంకేమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, వద్దు అనాలి ఈ సమయంలో అంటే రకరకాల బయట దొరికే జంక్ ఫుడ్స్. ఈ జంక్ ఫుడ్స్ వల్ల వాటిల్లో ఎక్కువగా ఉండే మైదా కానీ లేదా ఎక్కువగా ఉండే నూనెలు, రకరకాల నూనెల వల్ల వికారం అవడమే కాకుండా వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే విలువైన పరీక్షల సమయంలో లూజ్ మోషన్స్ అనో, వాంతులనో, జ్వరమనో, టైఫాయిడ్ అనో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్స్ అన్నీ బంద్ చేయండి. అలాగే ఈ ఫ్రైడ్ ఫుడ్స్, బాగా వేయించిన ఫుడ్స్ కూడా పెట్టద్దు ఈ సమయంలో. ఎక్కువగా ఉడికించినవి తినడం వల్లనే చాలా నయంగా ఉంటుంది. అలాగే బాగా మసాలాలు వేసిన స్పైసీ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. దానివల్ల వాళ్ళ కడుపుకి కాస్త ప్రశాంతంగా ఉండి వాళ్ళ చదువు మీద ధ్యాస ఎక్కువ పెట్టగలరు. అలాగే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అనేవి ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడు పడితే అవి తినడం వల్ల డైజెషన్ అనేది, అరుగుదల అనేది స్లో అయిపోతుంది. మరి ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ద్రవాలు తీసుకోవచ్చు? ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ లాంటివి ఎంత మాత్రము మంచిది కాదు. అలాగే ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా ఈ సమయంలో మంచిది కాదు. ఎందుకంటే వాటి వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడతాను. కానీ పరీక్షల సమయంలో ఇవన్నీ మంచివి మాత్రం కాదు. అంతకన్నా అన్నిటికన్నా బెస్ట్ లిక్విడ్ ఏది అంటే మంచినీళ్ళు తాగడమే. పదే పదే వాటర్ తాగడం వల్ల చాలా వరకు కూడాను వాళ్ళ బాడీలో అంత ఆరోగ్యం అనేది మెరుగుదల, ఈ సమతుల్యం అనేది వచ్చేస్తుంది. అలాగే వాళ్ళ జీర్ణశక్తి పెరుగుతుంది, అలాగే ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మధ్య మధ్యలో మీరు కొబ్బరి బొండం నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. ఇన్ జనరల్గా అయితే పళ్ళు తినడమే మంచిది పళ్ళ రసాల కన్నా. కాబట్టి వీలైనంత వరకు పళ్ళే తింటూ ఉండండి పళ్ళ రసాల కన్నా. కాబట్టి ముఖ్యంగా నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యమైన విషయము. గంటకి కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యే టైంలో. ఈవెన్ ఎగ్జామ్ హాల్లో కూడాను ఎప్పుడైనా దాహం వేసినట్టయితే ముందరే కాస్త నీళ్ళు అనేవి తాగండి. మధ్యలో అవసరమైతే నీళ్లు తాగండి. అంతేగాని గొంతు ఎండబెట్టుకునేసి వాటర్ కావాలి అని మన శరీరం కోరుకున్నా కూడాను ఏమి నీళ్లు తాగకుండా ఉండడం వల్ల మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు.